హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వన్ మోర్ వీడియో. సో ఈ వీడియోలో స్టార్టింగే మా నాన్నమ్మనైతే షూట్ చేశాను అక్కడ. సో ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ చాలా డేస్ బ్యాక్ తీసిన వీడియో. సమ్మర్లో వడియాలు పెట్టుకుంటాం కదా, సో అప్పుడు తీసుకున్నాను అనమాట. అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకెలా అయినా సరే ఎడిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసేసాను. సో ఈ వీడియో అయితే 16 minutes 23 seconds అయితే ఉండబోతుంది. మీరు ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చేసుకుంటూ ఈ వీడియో చూడండి ఆర్ ఎల్స్ వినండి, సో దట్ మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నా వీడియో చూసినందుకు నాకు కూడా కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ ఆ వడియాలకి పిండి ప్రిపేర్ చేసుకుంటారు కదా, సో దానికి మాత్రం మా అమ్మ ఎప్పుడు కట్టెల పొయ్యి యూస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా దాని మీదే అయితే పెట్టేశాము. సో ఇక్కడైతే టమాటా వడియాలు పెడుతున్నాం అనమాట. ఫస్ట్ డే ఇది. సో టమాటా వడియాలు మేము కూడా ఫస్ట్ టైమే పెడుతూ ఉన్నాము. సో చాలా వీడియోస్ అయితే చూసాము యూట్యూబ్లో. సో ఫైనలీ మేము కొన్ని మోడిఫికేషన్స్ అవి చేసేసుకొని ఇంకైతే ఇక్కడ స్టార్ట్ చేసేసాం అనమాట చేయడము. ఈసారి బీప్ పిండి కలపాలి కదా. రావాలా తీసుకో. సో కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ. పెద్దగా ఏం లేదండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే బాగా పండిన టమాటాలు తీసుకొని ఆ టమాటా ప్యూరీ అయితే చేసుకోవాలి మిక్సీ వేసుకొని. క్వాంటిటీ ఇట్స్ అప్ టు యూ. మనకి ఫ్లేవర్స్ ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవాలి. మేమైతే ఒక 1 kg వరకు తీసుకున్నాము, బికాస్ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. సో ఎలా వస్తాయో ఏంటో అని కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాం అనమాట. సో టమాటా ప్యూరీ చేసుకున్నాక నైటే ఒక 1/2 kg సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపోయేటట్టు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మేమైతే ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట, పచ్చిమిర్చి పుదీనా పేస్ట్. సో ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని టమాటా ప్యూరీ వేసేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఇంకా అందులోనే ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ ఇంకా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. సో ఐ మీన్ బాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. సో చెక్ చేసుకున్నాక మధ్యలో కొంచెం వాము ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఐ మీన్ సగ్గుబియ్యం ఇలా ముట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కదా, సో అప్పటి వరకు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఇంకో గిన్నెలో కొంచెం బియ్యం పిండి తీసుకొని ఆ లంప్స్ లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో ఆ కలుపుకున్న లిక్విడ్ని సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకోసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. మాకేమనిపించిందంటే మేము ఇంకొంచెం బియ్యం పిండి తీసుకుని ఉంటే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది. అంటే చాలా పల్చగా వచ్చాయన్నమాట వడియాలు. కొంచెం మందంగా వచ్చింటే తినేటప్పుడు కొంచెం బాగుండేది. చాలా పల్చగా వచ్చాయి అసలు. సో ఇదే మిస్టేక్ అనమాట మేము చేసింది. ఫస్ట్ టైమే కదా, సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా మంచిగా చేద్దాం అన్నట్టు అని అనుకున్నాము. సో అదే మిస్టేక్ అయింది మరి. సో ఎవరైనా చేసుకునే వాళ్ళు కొంచెం థిక్గా వేసుకోండి అనమాట వడియాలు కూడా. అంటే కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. బ్యాటర్ కూడా మందంగా ఉండాలంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, మాదైతే ఇలా ఉండింది అనమాట ఆ లిక్విడ్. సో అంతే అయిపోయింది, ఇంకా వీటిని వడియాల్లాగా పెట్టుకోవడమే అనమాట. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా మా అమ్మ అయితే వీటిని వడియాల్లాగా పెట్టేసింది అనమాట. నేనైతే వెళ్ళలేదు, ఇంకా పాపతో ఉండిపోయాను. వడియాలు అప్పడాలు వాట్ ఎవర్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ సో ఇంకా తెచ్చి ఇంట్లో పెట్టింది. చూసారు కదా ఇలా వచ్చాయన్నమాట. నాకు అప్పుడే అనిపించింది చాలా పల్చగా వచ్చినట్టు ఉన్నాయి అని. సో ఇది ప్రాసెస్ ఏంటంటే, ఇలా ఈవినింగ్ ఇంట్లో పెట్టుకున్నాక మొత్తం ఇంకా వాటిని వస్తే రిమూవ్ చేయాలి, లేదంటే కొంచెం అలానే ఉంచాలన్నమాట. సో ఇలా వస్తున్నాయి కాబట్టి నేను రిమూవ్ చేశాను కొన్ని అయితే. వీటిని ఇంకొక 2 days వరకు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. సో దట్ మనం ఇంకా ఎన్ని డేస్, ఆల్మోస్ట్ 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు అలా ఎండలో ఎండబెట్టుకుంటే. సో మేమైతే ఇట్లా అన్ని మొత్తం ఇట్లా తీసి టర్న్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, సో స్మెల్ అది రాకుండా ఉంటుందని అలా అయితే పెట్టేసుకున్నాము. సో ఈ వడియాలకి పెద్ద హిస్టరీనే ఉందన్నమాట మాకైతే. ఇది వరకు అయితే మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అవ్వ వడియాలన్నీ పెట్టి పంపించేదన్నమాట మా అందరికి. ఈవెన్ నాకు కూడా మ్యారేజ్ అయ్యి 1 year వరకు తనే పంపించింది. ఫస్ట్ ఇయర్ అంతా, ఐ మీన్ పెళ్ళైన తర్వాత ఒక 1 year. దాని తర్వాత నుంచి ఇంకా మా అమ్మ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. సో మా అమ్మ పెడుతూ ఉన్నప్పటి నుంచి ఇంకా ఒక 3 years నుంచి నేను కూడా ఇంకా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా. బికాజ్ నేను మేబీ అప్పుడు ఆ టైంకి అవైలబుల్లో ఉండడం వల్ల నాకు కూడా అలా పాసిబుల్ అవుతుంది అనమాట. నేను కూడా ఇంకా అన్ని చూస్తూ ఉన్నాను అనమాట, ఎలా పెడతారు ఏంటి అని. ఇది వరకు కూడా చూస్తున్నాను, బట్ ఆ ప్రాసెస్ అంత క్లియర్గా తెలిసిండేది కాదు. బట్ ఇప్పుడు క్లియర్గా మొత్తం ఇంకంతా నేర్చేసుకున్నాను అనమాట. సో మా అమ్మ ఇలా వడియాలు పెట్టి మాకు పంపిస్తుంది అనమాట, ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి. సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, నేను కూడా మోస్ట్లీ ఇంకా నా కూతురికి చెయ్యాలి, ఐ మీన్ నా కూతుర్లకు చెయ్యాలి ఇలాంటివి అని. ఆబ్వియస్గా చేస్తాము, బికాస్ మనం అమ్మలం కదా. సో అదనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫ్రై చేసుకున్నాక ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం పలుచగా అనిపించాయి, బట్ ఇట్స్ ఓకే. సో ఇదైతే ఇంకా Day 2 అనమాట. Day 1 చూసారు కదా, టమాటా వడియాలు అయితే పెట్టుకున్నాము. సో Day 2 ఇది, ఐ మీన్ Day 2 ఇది ప్లెయిన్ వడియాలు అయితే పెడుతూ ఉన్నాం అనమాట ఇక్కడ. ఇంకా నేను లేవక ముందే మా అమ్మ ఇక్కడ బ్యాటర్ అంతా రెడీ చేసేసి పెట్టేసింది. సో ఇంకా నేను వచ్చి ఇలా ఒత్తుతూ ఉన్నా. నాకు ఈ ప్రాసెస్ చాలా ఇష్టం, ఇట్లా ఒత్తాలంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను నేను ఇది. సో పాపని ఇంకా మా అమ్మకి ఇచ్చేసి వచ్చి ఇంకా నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసేసాను. సో సెకండ్ డే ఆఫ్ వడియాలు మేకింగ్ ప్రాసెస్ లో సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో చూసారు కదా, సెకండ్ డేలో ఓన్లీ ఒక్కటే షేప్ వచ్చేలాగా అన్ని ఒక్కటేలాగా పెట్టేసుకున్నాం అనమాట. నౌ కమింగ్ టు ద థర్డ్ డే. సో ఇక్కడైతే ఈరోజు నేను లేచేసరికి మా అమ్మ బ్యాటర్ అంతా రెడీ చేసేసి మొత్తం ఇంకా అన్ని నీట్గా సెట్ చేసేసింది. ఇంకా నేను లేచి బ్రష్ చేసేసుకొని నా ఫేవరెట్ థింగ్ అనమాట ఇది, ఫిల్టర్ కాఫీ అయితే తాగుతూ అట్లా కాసేపు అయితే కూర్చుంటాను. సో ఈ థర్డ్ డేలో నా చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ అయితే ఫైనలీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ డ్రీమ్ ఏంటి అనేది మీరే చూడండి, నా ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది.
ఏంటి ఏదో చైల్డ్హుడ్ డ్రీమ్ అని చెప్పింది, ఏంటి ఏం అర్థం కాలేదని అనుకుంటున్నారా? ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అసలు ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఒడియాలు పెట్టేటప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి నాకు ఒక కోరిక అనమాట. అంటే ఈ ఒడియాలు ఇది ఏమంటారు, ఈ ప్రోడక్ట్ ఉంటది కదా, దానికి ఒక 12 కైండ్ ఆఫ్ బిల్లలు అంటారా ఏమంటారా, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అవి ఇచ్చింటారు కదా. సో అవన్నీ పెట్టాలి అనేది నాకు ఒక చైల్డ్హుడ్ నుంచి ఒక కోరిక. సో అది అలానే ఉండిపోయింది. అప్పుడు పెడతామంటే అస్సలు ఒప్పుకోరు, తిట్టేస్తారు, బికాస్ చిన్న పిల్లలం కదా. సో ఇంకా ఒప్పుకోరు అనమాట. సో ఇంకా ఫైనలీ ఈ రోజు అయితే నాకు నచ్చినట్టు పెట్టేశాను. నాకు ఏది కావాలంటే అది పెట్టేశాను అనమాట. నా ఫేస్ లో ఆ స్మైల్ చూడొచ్చు మీరు. నిజంగా ఇప్పుడు మనల్ని తిట్టే వాళ్ళు ఎవరు లేరు, మనం చెప్పిందే వింటారు కదా ఆబ్వియస్లీ. అంటే మనం అంత ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చాం కదా. సో ఇంకా మనల్ని ఏమనరా అనే ఒక కాన్ఫిడెన్స్ ఇంకా నాకు నచ్చిన షేప్స్ అన్ని యూజ్ చేసేసి పెట్టేశాను అనమాట. సో ఇవి ఫ్రై చేసుకొని తింటే అదొక లాంటి సాటిస్ఫాక్షన్ నాకు. ఫైనలీ ఇంకా కంప్లీట్ అయితే చేసుకున్నాను, నా కోరిక అయితే తీరిపోయింది అనమాట. సో ఇంకా థర్డ్ డే ఇలా జరుగుతూ ఉంది. ఆ రోజు మా అమ్మ ఫుడ్ కలర్ వేస్తా అని చెప్పింది, బట్ నేనే వద్దు అని చెప్పాను. ఎందుకు ఫుడ్ కలర్, మళ్ళీ హెల్త్ కి మంచిది కాదు, పిల్లలు అందరు తింటూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా వద్దని చెప్పాను. ఇంకా ఆ రోజు కూడా ఓన్లీ వైట్, అంటే బియ్యపిండి వైట్ కలర్ లో ఉంటది కాబట్టి ఇంకా తెల్ల వడియాలే పెడుతూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో ఇంకా నా డ్యూటీ అయిపోయింది, నేను నా కూతురు దగ్గరకు వచ్చేసాను. పక్కింటి ఆ అక్క కూడా వచ్చింది అనమాట. ఒక్కరికి వల్లే కాదని చెప్పేసి ఇంకా తను కూడా వచ్చింది. ఈ విలేజ్ లో ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట, ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు. సో ఇంకా థర్డ్ డే కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఇక్కడ ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఫస్ట్ ఇది ఒకటి అయిపోతే
అదో పెద్ద పని అయిపోయిన ఫీలింగ్ అన్నమాట. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకా మొత్తం అన్ని ఇట్లా టర్న్ చేసేసి పెట్టేశాము. టబ్ లో ఉన్నవైతే సెకండ్ డే చేసిన వడియాలన్నమాట. సో ఇంకా అన్ని ఇంకా ఒక రోజు మొత్తం అన్ని కలిపి బయట అయితే ఎండలో అయితే ఎండబెట్టేసుకున్నాము. సో దట్ ఇంకా మంచిగా ఎండిపోతాయి అన్నట్టు. ఇంక ఇక్కడైతే పంపకాలు ఇంకా నాకు కావాల్సినవి నాకు ఎన్ని కావాలని ఏంటి నేను ఇక్కడ ఈ కాటన్ ఏమంటారు ఇది ఈ బాక్స్ లో అయితే పెట్టేసుకొని ఇంకా సైడ్ కి అయితే పెట్టేశాను. మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పింది. సో ఇంకా ఈ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఈ వీడియో అయితే ఇక్కడితో సమాప్తం. ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం యాజ్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.